బెస్ట్ అవైలబుల్ స్కేలబుల్ సర్వీస్ అన్నమాట. ఈ S3 అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ స్టోరేజ్ సర్వీస్. సో ఆబ్జెక్ట్ స్టోరేజ్ సర్వీస్ అంటే మనం ఎలాంటి ఆబ్జెక్ట్స్, ఇమేజెస్ అండ్ వీడియో ఫైల్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవాలి. ఎనీ ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ ఐటమ్స్ అన్నీ ఇందులో స్టోర్ చేయొచ్చు. సో అమెజాన్ S3తో ద మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనం ఎనీ లెవెల్ ఎంత రేంజ్ ఆఫ్ డేటానైనా మనం స్టోర్ చేసి ఈజీగా యాక్సెస్ చేయగలం. అండ్ ఇట్స్ 99% డ్యూరబుల్ అంటే ద మోర్ సెక్యూర్ డేటా స్టోరేజ్ సర్వీస్ అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్ డేటా స్టోరేజ్ సర్వీస్ ఇన్ అమెజాన్. సో ఈ అమెజాన్ S3 అనేది ఏంటంటే ద మెయిన్ అమెజాన్ S3లో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బకెట్స్. ఈ బకెట్స్ అనేవి ఏంటంటే ఒక కంటైనర్ టైప్స్. ఈ బకెట్స్లో మన ఇమేజెస్, మన ఆబ్జెక్ట్స్ స్టోరేజ్ అన్నీ ఈ బకెట్లోనే చేస్తాం. సో ఈ అమెజాన్ S3 ఏంటంటే ఎనీ కస్టమర్స్, ఎనీ సైజ్ ఆఫ్ కస్టమర్స్, స్మాల్ కస్టమర్స్ దగ్గర నుంచి ఇండస్ట్రీ లెవెల్ ఎంటర్ప్రైజెస్ వరకు ఎవరైనా సరే ఈ అమెజాన్ S3 సర్వీస్ని యూజ్ చేయొచ్చు. సో బేసిక్ డేటా రేంజ్ దగ్గర నుంచి హ్యూజ్ వెరీ బిగ్ డేటా రేంజ్ వరకు ఈ అమెజాన్ S3లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ అమెజాన్ S3లో బిల్లింగ్ ఎలా జరుగుతుందంటే పర్ జీబీస్గా జరుగుతుంది. సో ఇఫ్ మనం ఒక ఈ అమెజాన్ S3 డేటాబేస్లో 1 GB డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసామంటే ఆ 1 GBకి ప్రైస్ పడుతుంది. ఒకవేళ 1 GB చేయకుండా 500 MB మాత్రమే చేసామంటే అది 1 GB కంప్లీట్ అయ్యే వరకు బిల్లింగ్ పడదన్నమాట పర్ 1 మంత్కి. ఒకవేళ ఈ 1 మంత్ అయిన తర్వాత కూడా మనం 1 GB స్టోర్ చేయలేకపోతే ఎంత అయితే స్టోర్ చేసామో దాని వరకు బిల్లింగ్ జరుగుతుంది. సో అది అమెజాన్ S3 అంటే. అమెజాన్ S3లో ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బకెట్. సో ఈ బకెట్ అనేది ఒక కంటైనర్. ఈ కంటైనర్లో మనం ఎలాంటి డేటా స్టోర్ చేయాలనుకున్నా ఈ బకెట్స్లో అప్లోడ్ చేసి స్టోర్ చేస్తాము. సో దిస్ ఈజ్ AWS కన్సోల్. ఈ కన్సోల్లోకి వెళ్తే ఈ స్టోరేజ్ అనే సర్వీస్లో S3 అనే సర్వీస్ ఉంటుంది. సో ఈ S3 మీద క్లిక్ చేసామంటే మనం S3 కన్సోల్లోకి వస్తాం. ఇది S3 కన్సోల్. సో ఈ S3 కన్సోల్ ఇది బేసిక్ S3 కన్సోల్. S3 కన్సోల్లో నేను ఇప్పటిదాకా ఎటువంటి బకెట్స్ కంటైనర్ క్రియేట్ చేయాలి, ఏ డేటా స్టోర్ చేయాలి. సో వాళ్ళ ఒక బకెట్ని ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఇమేజెస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఆర్ ఎనీ డేటా ఎలా అప్లోడ్ చేయాలని చూద్దాం. సో ఇది S3 కన్సోల్ అన్నమాట. ఈ S3 కన్సోల్లోకి వెళ్ళామంటే డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ బకెట్ అని ఉంది. సో ఈ బకెట్ నేమ్ అనేది యూనిక్గా మనం సెలెక్ట్ చేయాలి. అంటే ఓన్లీ మన నేమ్స్ కాకుండా ఆల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ బకెట్స్ని చాలామంది యూజ్ చేస్తారు మామూలుగా ఈ బకెట్ అనే సర్వీస్ని. సో వాళ్ళ బకెట్ నేమ్స్, మన బకెట్ నేమ్స్ అన్నీ యూనిక్గా ఉండాలి. సో ఒకళ్ళ బకెట్ నేమ్స్ ఇంకోటి చేంజ్ అవ్వకుండా యూనిక్ బకెట్ నేమ్ని క్రియేట్ చేయాలి. సో నేను AWS 557 అనే బకెట్ నేమ్ ఇస్తాను. సో ఓకే, సో బకెట్ నేమ్ AWS 557 అని ఇస్తున్నాం. ఈ రీజన్ ఏంటంటే మనం మన డేటా కంటే అదే బకెట్ని ఏ రీజియన్లో స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో డేటా లేటెన్సీ అంటే ఇందాక మనం ప్రీవియస్ కాన్సెప్ట్స్లో చెప్పుకున్నట్టే డేటా యాక్సెసింగ్ టైం. సో ఒకవేళ మనం ఈ డేటాని ఇండియాలో స్టోర్ చేసి ఇండియా పర్సన్ యాక్సెస్ చేస్తే ఒక యాక్సెస్ టైం ఉంటుంది. అండ్ అదే ఇండియాలో స్టోర్ అయి ఉన్న డేటాని యూఎస్లో ఉన్న పర్సన్ యాక్సెస్ చేస్తే ఒక యాక్సెసింగ్ టైం ఉంటుంది అనమాట. సో రెండింటికి వేరియేషన్స్ ఉంటాయి. సో ఈ లేటెన్సీ తగ్గించడం కోసం మనం మన ఈ డేటా స్టోరేజ్ కంటైనర్ని కావాలంటే ఏ రీజియన్లో కావాలంటే ఆ రీజియన్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ రీజియన్ మాత్రమే మనం సెలెక్ట్ చేయగలుగుతాం, అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేయలేం. సో
పబ్లిక్ యాక్సెస్ సెట్టింగ్స్. సో ఇదేంటంటే మన కంటైనర్ని ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అని. మామూలుగా జనరల్గా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఓన్లీ యూజర్స్ క్రియేటర్స్కి మాత్రమే యాక్సెస్ ఉండేలాగా పెట్టుకుంటారు. సో మనం క్రియేట్ చేసేది బేసిక్ పబ్లిక్ మొత్తానికి యాక్సెస్ ఉండేలాగా మనం క్రియేట్ చేస్తాం. క్రియేటబుల్. సో ఓకే. సో ఓకే, మనం సక్సెస్ఫుల్గా ఒక బకెట్ అనే దాన్ని క్రియేట్ చేసాం. ఏషియా ముంబై అనే రీజియన్లో మనం ఒక బకెట్ అనేదాన్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఒక బకెట్ క్రియేట్ చేసిన తర్వాత ఇందులో ఆబ్జెక్ట్స్ అండ్ ఫైల్స్ అప్లోడ్ చేయాలి. సో ఈ ఫైల్స్ అనేవి అప్లోడ్ చేయాలంటే బకెట్ సెలెక్ట్ చేసి ఆ బకెట్ నేమ్ మీద క్లిక్ చేసామంటే ఓవర్వ్యూలోకి వస్తాం అన్నమాట. సో ఈ బకెట్లో ఏమన్నా మనం ఆబ్జెక్ట్ స్టోర్ చేస్తే ఈ ఓవర్వ్యూలో కనబడతాయి. మనం ఏది స్టోర్ చేయలేదు కానీ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఎంటీగా ఉంది. సో అప్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళామంటే సెలెక్ట్ ఏ ఫైల్ అంటుంది. సో నేను నేను ఒక ఇమేజ్ని .png ఫైల్గా సేవ్ చేశాను అప్లోడ్ చేయడానికి. సో అప్లోడ్లోకి వెళ్ళి యాడ్ ఫైల్లోకి వెళ్ళి సో నేను ఏ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నానో దాన్ని సెలెక్ట్ చేసి పర్మిషన్స్ డైరెక్ట్గా అప్లోడ్ కొట్టాడు. సో ఈ అప్లోడ్ కొట్టేస్తే మన బకెట్లోకి ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. సో ఇమేజ్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిన తర్వాత మనం ఈ ఇమేజ్ని యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదో చూడాలి. సో మనం ఈ ఇమేజ్ని యాక్సెస్ చేయలేకపోతున్నాం, యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. సో ఎందుకంటే ఈ అమెజాన్ S3 డేటా స్టోరేజ్ పాలసీ ప్రకారం డిఫాల్ట్ సెట్టింగ్స్లో ప్రతి ఒక్కటి పబ్లిక్ యాక్సెస్లో ఉండదు, ఇట్స్ ప్రైవేట్ యాక్సెస్ సెట్టింగ్స్లో ఉంటుందన్నమాట. సో మనం దీన్ని పబ్లిక్గా ఎనేబుల్ చేయాలి. పబ్లిక్గా ఎనేబుల్ చేయాలంటే మన బకెట్ని కన్ఫిగర్ చేయాలి. సో మనం S3 మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళిన తర్వాత మన బకెట్లోకి వెళ్ళిన తర్వాత మనకి పర్మిషన్స్లోకి వెళ్తే సో పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది. సో మనం ఇవన్నీ ఆల్రెడీ ఆఫ్లోనే ఉన్నా కూడా మనకి సేమ్ ప్రాబ్లం వస్తుందంటే ఆ సెట్టింగ్స్ మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన ఇమేజ్కి అప్లై అవ్వాలి. సో మనం దీన్ని సపరేట్గా కన్ఫిగర్ చేయాలి. సో మనం మన అప్లోడ్ చేసిన ఇమేజ్ ఆర్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇది ఆ ఫైల్ యొక్క ఓవర్వ్యూ వస్తుంది. అందులో మేక్ పబ్లిక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ మేక్ పబ్లిక్ చేయగానే మన యొక్క ఫైల్ పబ్లిక్ యాక్సెస్కి అవైలబుల్. సో ఇలా మనం ఒక ఇమేజ్ని పబ్లిక్ యాక్సెస్గా చేయొచ్చు. సో ఇదేంటంటే ఓన్లీ ఒక సింగిల్ ఇమేజ్కి మాత్రమే చేయాలంటే ఇలా చేస్తాం. అదే మన బకెట్ మొత్తాన్ని పబ్లిక్గా చేయాలి. ఏంటంటే మన బకెట్లో ఉండే ప్రతి ఒక్క ఫైలు పబ్లిక్లో కావాలి అనుకుంటే వాటి కోసం బకెట్ పాలసీస్ అని సపరేట్గా ఉంటాయి. ఈ బకెట్ పాలసీస్ అనేది ఏంటంటే మన యొక్క బకెట్ని కన్ఫిగర్ చేస్తున్నాం మనం రూల్స్. ఈ బకెట్లో ఉన్న డేటా మొత్తాన్ని పబ్లిక్కి అవైలబుల్గా ఉండొచ్చు
అనేలాగా మనం కన్ఫిగర్ చేస్తాం. సో ఏడబ్ల్యూఎస్ బకెట్ పాలసీస్ అంటే, సో మనం S3లోకి వెళ్ళాం. ఇది S3 డాష్బోర్డ్. S3 డాష్బోర్డ్లో బకెట్. సో ఇది మన బకెట్ ఓవర్వ్యూ. ఇందులో ఓన్లీ వన్ ఇమేజ్ సెలెక్ట్ అయి ఉంది. సో నేను ఇంకో ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను. సో నేను సెకండ్ ఇమేజ్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో నా మన బకెట్లో 2 ఇమేజెస్ ఉన్నాయి. సో చెక్ చేస్తాను. సో ఓకే, మన సెకండ్ ఇమేజ్ ఏంటంటే మనం పబ్లిక్ యాక్సెస్ ఇవ్వలేదు. బై డిఫాల్ట్ అది ప్రైవేట్ యాక్సెస్లో ఉంటుందన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం అంటే బకెట్ పాలసీస్ క్రియేట్ చేస్తున్నాం. ఈ బకెట్ పాలసీ క్రియేట్ చేస్తే మన యొక్క బకెట్లో ఉన్న ఎంటైర్ ఐటమ్స్, అంటే ఈ ఎంటైర్ ఫైల్స్ అన్నీ కూడా డైరెక్ట్ పబ్లిక్ యాక్సెస్లోకి వచ్చేలాగా మనం ఈ బకెట్ పాలసీస్ క్రియేట్ చేస్తాం. సో బకెట్ పాలసీస్ క్రియేట్ చేయాలంటే మన బకెట్లో పర్మిషన్స్ అనే ట్యాబ్ ఉంటుంది. సో ఈ పర్మిషన్స్ అనే ట్యాబ్లోకి వెళ్ళగానే బకెట్ పాలసీ ఉంటుంది. సో ఇది బకెట్ పాలసీ ఎడిటర్ టైప్. సో ఈ బకెట్ పాలసీ మనం ఎలా క్రియేట్ చేయాలంటే, ఇది ఏఆర్ఎన్ నెంబర్ అని ఉంటుంది. ఏఆర్ఎన్ నెంబర్ అంటే అమెజాన్ రిసోర్స్ నేమ్. అమెజాన్ రిసోర్స్ నేమ్ ఇదేంటంటే ప్రెజెంట్ మనం యూస్ చేస్తున్న రిసోర్స్ నేమ్. సో మనం ఈ ప్రెజెంట్ రిసోర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి దాన్ని మనం ఇందులో కన్ఫిగర్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఏఆర్ఎన్ నేమ్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ ద ఏఆర్ఎన్ నేమ్. సో వీ హ్యావ్ కాపీ చేసిన తర్వాత కిందకి వెళ్తే డౌన్ స్క్రోల్ చేస్తే వీ హ్యావ్ పాలసీ జనరేటర్, బకెట్ పాలసీ జనరేటర్. సో ఈ బకెట్ పాలసీ జనరేటర్లోకి సో ఇది బకెట్ పాలసీ జనరేటర్. సో ఈ బకెట్ పాలసీ జనరేటర్లో టైప్ ఆఫ్ పాలసీ, మనం ప్రజెంట్ వర్క్ చేస్తుంది అమెజాన్ S3 మీద. సో S3 బకెట్ పాలసీ. ఓకే, సో అండ్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ అనేది దీనికి సపరేట్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఐఎమ్ చూసింగ్ స్టార్ అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ పాలసీ స్టార్ మీనింగ్ ఏంటంటే ఎవరైనా సరే ఎలాంటి యాక్షన్స్ అయినా పర్ఫామ్ చేయొచ్చు అని. సో మనం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏం చేయట్లేదు. సో తర్వాత ఏడబ్ల్యూఎస్ సర్వీస్ మనం ఆల్రెడీ అదే వచ్చేసింది, అమెజాన్ S3 అనే సర్వీస్ యూస్ చేస్తాం. సో యాక్షన్స్ ఏంటంటే మనం బేసిక్గా ఆబ్జెక్ట్ మీద వర్క్ చేస్తాం. సో S3 అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టోరేజ్ కాబట్టి ఇందులో గెట్ ఆబ్జెక్ట్ అనే ఫంక్షన్ మనం సెలెక్ట్ చేస్తాం. అండ్ ఏఆర్ఎన్ నెంబర్, అమెజాన్ రిసోర్స్ నేమ్. మనం సేమ్ ఇందాక లాస్ట్ టైం మన అమెజాన్ రిసోర్స్ నేమ్ కాపీ చేసాం. సో సేమ్ అదే దాన్ని ఇక్కడ పేస్ట్ చేసాం. సో అంతా చేసిన తర్వాత యారే స్టేట్మెంట్. సో ఓకే, సో మనం ఆల్రెడీ ఇందాక కాపీ పేస్ట్ చేసి యారే స్టేట్మెంట్ కొడితే మనకి కింద ఇలా జనరేట్ పాలసీ అని వస్తుంది. సో మనం ఈ జనరేట్ పాలసీ మీద టైప్ చేసామంటే ఇది మనం కొత్తగా కన్ఫిగర్ చేసిన జనరేట్ పాలసీ, బకెట్ పాలసీ కోడ్. మనం బకెట్ పాలసీని సక్సెస్ఫుల్గా కన్ఫిగర్ చేసాం అండ్ ఈ కోడ్ జనరేట్ అయింది మనకి. సో ఈ కోడ్ని ఫస్ట్ మన స్టెప్ ఏంటంటే కాపీ చేసుకోవాలి. ఇది బకెట్ పాలసీ కోడ్. సో పాలసీ కోడ్ని మనం కాపీ చేసాం.
కాపీ చేసిన తర్వాత సో ప్రీవియస్గా కన్సోల్లోకి వెళ్తే సో ఇక్కడ బకెట్ పాలసీ ఎడిటర్ అని ఉంది. ఈ ఎడిటర్ ప్లేస్లో ఇప్పుడు కాపీ చేసిన కోడ్ని పేస్ట్ చేసామంటే సక్సెస్ఫుల్గా మనం బకెట్ పాలసీ క్రియేట్ చేసినట్టే. ఓకే, సో ఓకే జస్ట్ సో సో మనం ఇక్కడ ఏదో ఎర్రర్ చేసాం. సో యూజువల్గా అయితే ఓకే ఓకే సో ఓకే మనం ఇక్కడ మెయిన్ చేసిన ఎర్రర్ ఏంటంటే మనం యాక్సెస్ రిసోర్స్ నేమ్. ఓకే, మనం ఈ యాక్సెస్ రిసోర్స్ని సో మనం ఎప్పుడైనా యాక్సెస్ రిసోర్స్ నేమ్ అనేది ఈ అమెజాన్ బకెట్ పాలసీస్కి వెరిఫై అవ్వాలంటే దాని తర్వాత ఒక ఫార్వర్డ్ స్లాష్ అండ్ స్టార్ అనేది కన్ఫామ్గా పెట్టాలి. సో అది లేకపోతే మనకి కంటిన్యూస్ ఎర్రర్, అంటే అదొక రిసోర్స్ లాగా ఐడెంటిఫై చేయదు. మనం ప్రీవియస్గా వర్క్ చేసిన పాలసీ మీద ఇది మళ్ళీ చేయలేము. సో మళ్ళీ స్టార్ట్ ఓవర్ అండ్ గెట్ ఆబ్జెక్ట్. మనం మెయిన్ ఫంక్షన్ ఆబ్జెక్ట్స్ని రిట్రీవ్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి, అండ్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ స్టార్. ఈ ఫార్వర్డ్ స్లాష్ అండ్ స్టార్ అనేది మనం అమెజాన్ రిసోర్స్ నేమ్లో ఎంటర్ చేస్తేనే అదొక రిసోర్స్లా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఒక పాలసీ అనేది జనరేట్ అయింది. సో 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 ఇప్పుడు మన పాలసీ కోడ్ అనేది రిఫ్రెష్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా అప్లై అయింది. సో ఇది ఈ బకెట్ పాలసీ అప్లై చేసిన తర్వాత ఇదంతా పబ్లిక్ యాక్సెస్లో వచ్చేసింది. సో ఇప్పుడు మన బకెట్లో ఉన్న ఇమేజెస్, ఇన్సర్ట్ చేసిన ఇమేజెస్, ఫైల్స్ అన్నీ కూడా పబ్లికే. మనం ఇందాక యాక్సెస్ చేయాలనుకున్న ఇమేజ్ ఇది. సో ఇది ఇప్పుడు బకెట్ పాలసీ అప్డేట్ చేసిన తర్వాత ఇది ఒక పబ్లిక్ యాక్సెస్లోకి వచ్చేసింది. సో ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బకెట్ పాలసీ. సో వన్స్ అగైన్ చెప్తాను. సో బకెట్ పాలసీ జనరేట్ చేయాలంటే, అంటే మన క్రియేట్ చేసిన ఎంటైర్ బకెట్ యాక్సెస్ పబ్లిక్లో ఉండాలంటే మనం బకెట్ పాలసీ అనేది క్రియేట్ చేయాలి. ఈ బకెట్ పాలసీ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే, మన బకెట్ మీద క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్స్లోకి వెళ్తే ఇక్కడ బకెట్ పాలసీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ బకెట్ పాలసీలోకి వెళ్ళిన తర్వాత ARN అంటే అమెజాన్ రిసోర్స్ నేమ్. సో మన యొక్క రిసోర్స్ నేమ్ని ఫస్ట్ స్టెప్, మన యొక్క రిసోర్స్ నేమ్ని మనం కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాత పాలసీ జనరేటర్, మన యొక్క న్యూ పాలసీస్ని జనరేట్ చేయడానికి ఇవ్వాలి. ఓకే, సో టైప్ ఆఫ్ పాలసీ, మనం S3 బకెట్స్ మీద వర్క్ చేస్తున్నాం అంటే S3 బకెట్ పాలసీ. సో ప్రిన్సిపల్
ప్రిన్సిపల్ దగ్గర ఇవన్నీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. సో మనం సింపుల్గా స్టార్ అనేది ఏంటంటే ఎలాంటి పర్సన్ అయినా జస్ట్ ఎవరికైనా యాక్సెస్ అవుతుంది అనమాట ఈ డేటా అనేది. సో ఇట్స్ పబ్లిక్లీ యాక్సెస్ చేయగలరు ఎవరైనా. సో యాక్షన్స్ వచ్చేసి మనం ఆబ్జెక్ట్స్ని రిట్రీవ్ చేయడానికి వాడుతున్నాం. సో అందుకే గెట్ ఆబ్జెక్ట్. సో ARN అమెజాన్ రిసోర్స్ని. సో మనం దాని యొక్క ఐడిని కాపీ చేసాం. సో ఇది అమెజాన్ పాలసీకి ఒక రిసోర్స్ అని కన్ఫర్మేషన్ కోసం ఐడెంటిఫై అవ్వాలంటే మనం దీని నెంబర్ తర్వాత / అండ్ స్టార్ అప్లై చేసిన తర్వాత యాడ్ స్టేట్మెంట్. సో జనరేట్ పాలసీ. సో ఇప్పుడు మన ఒక న్యూ పాలసీ జనరేట్ అయింది. సో ఈ కోడ్ని కాపీ చేసి సో ప్రీవియస్గా బకెట్ పాలసీ ఎడిటర్లో పేస్ట్ చేసి సేవ్ చేస్తే సో ఈ బకెట్ పాలసీ అనేది పబ్లిక్గా అవుతుంది. సో ఈ బకెట్ పాలసీ పబ్లిక్గా సక్సెస్ఫుల్గా బకెట్ పాలసీ అనేది పబ్లిక్గా చేసాం. సో ఈ బకెట్ పాలసీలో ఉన్న ఎంటైర్ ఇమేజెస్ అన్నీ కూడా ఇప్పుడు పబ్లిక్లీ యాక్సెసిబుల్. ఇవి మాత్రమే కాకుండా ఇంకా నెక్స్ట్ మనం ఇంకా ఫ్యూచర్లో ఈ బకెట్స్లో ఎలాంటి ఇమేజెస్ యాడ్ చేసినా కూడా అవన్నీ పబ్లిక్గా యాక్సెస్గానే ఉంటాయి. సో ఇప్పుడు ఈ బకెట్లోకి నేను ఒక న్యూ ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఒక న్యూ ఇమేజ్ని అప్లోడ్ చేశాను. దట్స్ KLU3. యూజువల్గా ఏంటంటే బై డిఫాల్ట్గా మనం బకెట్లో ఉన్న ఇమేజెస్ అన్నీ ప్రైవేట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎటువంటి దాన్ని పబ్లిక్గా చేసే అంత ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ మనం బకెట్ పాలసీలో ఇచ్చాం. ఈ బకెట్ పాలసీలో ఇవ్వటం వల్ల మనం ఫ్యూచర్లో ఎన్ని అప్డేట్స్ చేసినా మన యొక్క బకెట్లో ఉండే ఇమేజ్ పబ్లిక్గానే ఉంటుంది. సో ఇది బకెట్ పాలసీ. సో అమెజాన్ S3 ఇచ్చే ఇంకో ద బెస్ట్ సర్వీస్ ఏంటంటే వర్షనింగ్ అంటే ఏంటంటే సో అమెజాన్ S3 ఆల్వేస్ ఏం చేస్తుందంటే లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనకి అందిస్తుంది. సో ఇప్పుడు KLU అనే ఇమేజ్ ఉంది. సేమ్ ఇదే KLU ఇమేజ్ని అప్డేటెడ్ న్యూ వర్షన్ అప్లోడ్ చేసామంటే KLU అనే సేమ్ నేమ్తో అప్పుడు న్యూలీ అప్డేటెడ్ ఇమేజ్ మాత్రాన్ని మనం చూపిస్తాం. సో జస్ట్ వెయిట్. సో ఇది ఫస్ట్ వర్షన్ ఆఫ్ KLU యూనివర్సిటీ ఇమేజ్ అన్నమాట. సో నేనేం చేస్తానంటే సేమ్ అదే నేమ్తో ఇంకొక ఇమేజ్ని క్రియేట్ చేస్తాను. ఎస్. సో సో ఇప్పుడు నేను ఒక న్యూ అప్డేటెడ్ ఇమేజ్ని అప్లోడ్ చేస్తాను. సో KLU అప్లోడ్. సో నేను 2 ఫైల్స్ సేమ్ నేమ్తో అప్లోడ్ చేశాను. ప్రీవియస్గా స్టార్టింగ్లో KLU అనే నేమ్తో ఒక ఇమేజ్ అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ న్యూగా KLU అనే ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేశాను. సో అమెజాన్ S3 అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ డేటాని మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మనం న్యూ ఇమేజ్ అప్లోడ్ చేయకముందు వచ్చిన ఇమేజ్. సో దీన్ని రిఫ్రెష్ చేస్తే సో దిస్ ఈజ్ ద న్యూ ఇమేజ్ అనమాట, న్యూలీ అప్లోడెడ్ ఇమేజ్.
సో ఈ మనం ఒక ఇమేజ్లో ఎన్ని వర్షన్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే సో సింపుల్గా మన డేటా మీద క్లిక్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ వర్షన్ అని ఉంటుంది. సో ఇది మన లేటెస్ట్ వర్షన్. ఈ అమెజాన్ S3లో మనం ఓన్లీ లేటెస్ట్ వర్షన్ని మాత్రమే యాక్సెస్ చేయగలం. సో ఇది ఒక సో సేమ్ ఇందాక మనం KLU అనే సేమ్ ఇమేజ్ వేరే వర్షన్లో ఉంది. సో ఇప్పుడు ఇది న్యూలీ అప్డేటెడ్ వర్షన్. సో వర్షనింగ్ అనేది ఇలా యూజ్ చేస్తాం. సో వర్షనింగ్ అనేది ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రమే కాదు, మన సింపుల్ డేటాకి అండ్ సింపుల్ HTML డాక్యుమెంట్స్, ఎక్సెల్ ఫైల్స్ వీటన్నిటికి కూడా సేమ్ రూల్స్ ఫాలో అవుతాయి అన్నమాట. సో ఇది వర్షనింగ్. S3 ఆఫర్ చేసే వన్ ఆఫ్ ది సర్వీస్ అనేది ఈ వర్షనింగ్ అనమాట. సో మనం ఈ వర్షనింగ్లో కూడా మనం పాలసీస్ క్రియేట్ చేయొచ్చు. ఈ వర్షనింగ్ వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఓన్లీ లేటెస్ట్ అప్లోడెడ్ వర్షన్ని మాత్రమే చూడగలం. ప్రీవియస్ వర్షన్ని చూడాలంటే మనం ఎడిషనల్ పాలసీస్ అండ్ ఎక్స్ట్రా కన్ఫిగరేషన్స్ చేసుకోవాలి. సో వాటి కోసం మళ్ళీ మనం వర్షనింగ్ పాలసీస్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇది అమెజాన్ S3 బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో హలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? కంటిన్యూ బ్రో. ఓకే ఓకే. సో ఓకే, ఇది అమెజాన్ S3. సో మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వాల్యూమ్. సో ఎలాస్టిక్ బ్లాక్ నేను స్టోరేజ్లోనే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇదేంటంటే EC2 మన ఇన్స్టాన్స్లో వాడతాం అన్నమాట. ఇది మనం ఇప్పుడు చూసిన స్టోరేజ్లో S3 అనేది ఏంటంటే ఒక బిగ్ స్టోరేజ్ సర్వీస్ అది. సో కానీ ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనేది ఏంటంటే మనం ఒక సర్వర్ని డిప్లాయ్ చేసుకునేటప్పుడే మనం ఈ స్టోరేజ్ని క్రియేట్ చేస్తాం. సో మనం ఇప్పటిదాకా ఓకే. సో సో EC2లో మనము ఇది EC2 డాష్బోర్డ్. సో EC2లో చాలా సర్వీసెస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ ఈజ్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. సో మనం లాస్ట్ టైం మనం క్రియేట్ చేసిన సర్వర్కి మనం వాల్యూమ్స్ ఎలా అటాచ్ చేయాలో చూసాం. సో ఈ వాల్యూమ్స్ని ఇది ఒక వర్షనింగ్కి ఎగ్జాంపుల్ అనమాట. సో మనం స్టోర్ చేసిన వాల్యూమ్స్కి ఫ్రమ్ టైం టు టైం వాటికి స్నాప్ షాట్స్ క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఒక సర్వర్కి వాల్యూమ్ క్రియేట్ చేసాం. ఆ వాల్యూమ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా 1 day తర్వాత ఒక స్నాప్ షాట్ ID క్రియేట్ అవుతుంది. సో ఇలా ఎవ్రీ డే ఆఫ్టర్ డే ఒక స్నాప్ షాట్ ID క్రియేట్ అవుతుంది మనం క్రియేట్ చేసిన వాల్యూమ్కి. మనం క్రియేట్ చేసిన వాల్యూమ్కి స్నాప్ షాట్ ID అనేది క్రియేట్ అవుతుంది. సో ఇఫ్ ఏదైనా సపరేట్ డిజాస్టర్స్ ఏదైనా అవటం వల్ల మన వాల్యూమ్ని డిస్ట్రాయ్ అయిపోయిందంటే అప్పుడు ఈ స్నాప్ షాట్ IDs అనేవి మనకు యూజ్ అవుతాయి. ఈ స్నాప్ షాట్ IDని యూజ్ చేసి మనం ప్రీవియస్ డే మన డేటా ఎలా ఉందో సేమ్ అదే డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేయొచ్చు.
సో ఇది లాస్ట్ టైం మనం ఈవీఎస్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాం. ఈ చిన్న టాపిక్ ఒకటి వదిలేశాను. సో అందుకే ఇవాళ కవర్ చేశారు స్నాప్ షాట్స్. ఏ అంతే, వాళ్ళ టాపిక్స్ అంతే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో, హలో, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో, హలో. లేవు లేవు బ్రో. ఓకే, ఇవాళ టాపిక్ అంతే, జస్ట్ ఓన్లీ అమెజాన్ S3 దాని మీద డెమో. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం అందరూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ అమెజాన్ S3 బకెట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఇమేజెస్ సింపుల్గా గూగుల్లో దొరికి ఇమేజెస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఓకే, అంతే, వాళ్ళ సెషన్ ఇంతే అనమాట. సో ఓకే, మనం రేపు ఏంటంటే రిలేషనల్ డేటాబేస్